ఎంజీకి వేసుకొని తింటే బాగుంటుంది. తరతరాల సాంప్రదాయాలు, తరిగిపోని అనుబంధాలు. ఎన్జీ ఘీ ఆత్మీయతలకు సరికొత్త రూపం, మరింత రుచికరం. హాయ్ అండి, నా పేరు కిరణ్. మీ అందరికీ తెలుసు మన నందగోకులకి ఇప్పుడు ఎన్జీగా మారిందని. ఈ 55 సంవత్సరాలు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో దీని నిమిత్తంగాను మేము ఒక చిన్న కాంటెస్ట్ రన్ చేయడం జరిగింది. ఈ కాంటెస్ట్లో ఆల్రెడీ మేము 9 ఎపిసోడ్స్ అనేవి రిలీజ్ చేసాం. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్స్లో ది బెస్ట్ ఎపిసోడ్స్ విజయశాంతి గారిది. సో ప్లీజ్ మ్యామ్ మీరు ఒకసారి. హలో అండి. హాయ్ మ్యామ్. బాగున్నారా? చాలా థ్యాంక్స్ అండి. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి. చేసిన ఎపిసోడ్స్లలో నాదే బెస్ట్ ఎపిసోడ్ అవ్వడం అనేది నాకు చాలా చాలా హ్యాపీని ఇచ్చింది. మీరు నన్ను ఇన్వైట్ చేయడం అనేది నాకు కూడా చాలా సర్ప్రైజింగ్గా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ రెసిపీ చూసి ఒక సర్ప్రైజింగ్ పర్సన్ ఆ కాల్ రాగా నేను సర్ప్రైజ్ ఫీల్ అయ్యాను. నాకు తెలిసి మీరు మీతో పాటు మన ఆడియన్స్ అందరూ కూడా సర్ప్రైజ్ ఫీల్ అవుతారు అనుకుంటున్నా. సో ఆ సర్ప్రైజ్ రివీల్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు. ప్లీజ్ వెల్కమ్ శివ గాదం శెట్టి గారు. హాయ్ అండి. థ్యాంక్ యూ. హాయ్, నమస్తే. నమస్తే. సర్ప్రైజ్ ఫీల్ అయ్యారని అనుకుంటున్నాను. సార్ ఎలా అనిపించింది మీకు మా ఎపిసోడ్స్ అన్నీ? చాలా బాగున్నాయండి. ఎపిసోడ్స్ అన్నీ కూడా నేను చూశాను మీ యూట్యూబ్ ఛానల్లో. అన్నీ కూడా చాలా బాగున్నాయి. రీసెంట్గా చేసిన బీట్రూట్ లడ్డు అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఆ బీట్రూట్ లడ్డునే కదా మిమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. యాక్చువల్గా ఆ రెసిపీ చూసే నాకు ఇక్కడికి రావాలని ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే ఈయన కాంటాక్ట్ అవ్వడం, ఇక్కడ వరకు తీసుకురావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ అండి. సో మీరు చేయబోయే రెసిపీ గురించి. రెసిపీ చేద్దాం అనుకున్నాను. ఏం చేయాలని ఆలోచించినప్పుడు ఏదైనా ట్రెడిషనల్ రెసిపీ అయితే బాగుంటుందని చెప్పేసి చక్కగా మన దేవుళ్ళందరికీ ఇష్టమైన చక్కెర పొంగల్ చేద్దామని డిసైడ్ అయ్యాను. యాక్చువల్గా ఇక్కడ ఒక రెసిపీ చేయడానికి వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత 2 రెసిపీలు చేయాలనిపించింది. వావ్, ఇది మాకు చాలా సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్లా అనిపించిందండి. నాకు ఎందుకంటే ఇక్కడికి వచ్చాకనే థాట్ వచ్చింది, ఎందుకు మనం 2 చేయకూడదు అని చెప్పేసి. ఒకటి స్వీటు, ఒకటి హాట్, అలా వచ్చిందనమాట థాట్. సో ఈరోజు మీ ముందుకు 2 రెసిపీలతో నేను వచ్చాను. అదిరింది మీ ప్రాసెస్. థ్యాంక్ యూ. వెరీ నైస్ అండి, వెరీ నైస్. మీ ఇద్దరు కాంబినేషన్లో రాబోయే 2 రెసిపీలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయని, మాకు మంచి రెస్పాన్స్ వస్తుందని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. శివ గారు, ఐఎమ్ సో హ్యాపీ అండి. మళ్ళీ నేను చేసిన రెసిపీకి మంచి మంచి రెస్పాన్స్ వచ్చి నన్ను పిలిచారు కిరణ్ గారు. అలాగే మీరు కూడా వస్తున్నారని ఒక సర్ప్రైజ్ చూశాను నేను. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు 2 రెసిపీస్ చేస్తా అంటున్నారు. మాకు ఇంకా ఇంకా సర్ప్రైజింగ్. ఏం చేస్తున్నారు ఆడియన్స్కి అండ్ నాకు చెప్పండి. ఒకటి స్వీటు, ఒకటి హాట్ చేద్దాం అనుకున్నాం కదా. సో ఫస్ట్ టైం ఇలా కుక్కరీ షోకి వచ్చాను కాబట్టి నేను ట్రెడిషనల్గా దేవుడికి ఇష్టమైన చక్కెర పొంగల్ చేద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా అది నాకు కూడా చాలా ఇష్టం. మా అమ్మగారు ఎప్పుడు చిన్నప్పుడు ఎక్కువగా చేస్తూ ఉండేవారు. అదే నేను మీ అందరికీ చేసి చూపిద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే అండి, మరి నెక్స్ట్ రెసిపీ నెక్స్ట్ దాంట్లో చెప్తారా? ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, మరి చెప్తారండి? ఓకేనండి, రండి. ఈ రెసిపీకి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పెసరపప్పు, పంచదార, బియ్యం, బెల్లం, పచ్చకర్పూరం, యాలకులు, ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు. వీటన్నిటికంటే ముఖ్యమైనది ఈ రెసిపీలో కావాల్సింది మనందరికీ ఇష్టమైన ఎన్జీగా మారిన మన నందగోకుల్ ఘీ. శివ గారు చెప్పారు చక్కగా ఇంగ్రీడియంట్స్ కూడా. మరి తయారీలోకి వెళ్ళిపోదామండి. మరి ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం పెసరపప్పు తీసుకుని దీన్ని మనం దోరగా వేయించుకోవాలి. దానికంటే ముందు పొయ్యి స్టవ్ వెలిగించుకోవాలి. ఓకే, మీడియం హీట్లో పెట్టుకుని మనం పెసరపప్పు వేసుకోవాలి. ఓకే, మీరు చెప్తారా నేను హెల్ప్ చేయమంటారా నన్ను? నేనే చెప్తాను. ఓకే, మీరే చేయండి. అలవాటే నాకు ఇంట్లో గరిటె పట్టడం. ఎక్కువ బాగా ఏ రెసిపీ చేస్తారండి? ఏం చేస్తాను నాకు తెలియదు, ఏదో చేస్తాను. కానీ మీ షార్ట్స్లో కానీ వీడియోస్లలో మీరు తినే ఫుడ్ గురించి చెప్పే వాటి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్. అంటే మీరు చెప్పేది మాకు కూడా అది వెళ్ళి క్రేవింగ్స్ అనమాట, తినాలి అనే ఫీలింగ్ వచ్చింది మీరు చెప్పేవాడి. బేసిక్గా నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టం అండి. సో నాకు వంట చేయడం కూడా అంతే ఇష్టం. ఫుడ్ తినడం ఎంత ఇష్టమో వంట చేయడం కూడా అంతే ఇష్టం. ఓకే, సో ఇంకా అలాగా అలవాటు అయిపోయింది చేసేయడం. మరి మీ డైట్ ప్రాసెస్లో ఎంత పెరిగారా తగ్గారా? అదంతేనండి, దాని గురించి ఏం అడగద్దు, నో కామెంట్స్. ఓకే అండి, జస్ట్ ఫర్ ఫన్. ఓకే, 10 రోజులు చేస్తాను. 10 రోజులకి మించి ఏ డైట్ కూడా ఇంకా దాన్ని ముందుకు తీసుకెళ్ళలేను. ఓకే, ఇంకా తర్వాత అయిపోద్ది నా సినిమా.
మరి అసలు మీరు ఇలా ఒక రీల్స్ చేయాలి అని మీరు ఎవరైనా చూసి అనుకున్నారా లేకపోతే? లేదు, నాకు బేసిక్గా ఇంట్రెస్ట్ అలాగా అందరి ముందుకి రావడం, చక్కగా చేయడం, నాకు అలా ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్తోనే నేను చేయడం మొదలుపెట్టాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు చాలా లేట్ అయింది. నేను ఎప్పుడూ ఇంకో 10 years బ్యాక్. అంటే మీరు ఏమన్నా ఆర్టిస్ట్ గా ట్రై చేశారా? అసలు అలా ఏం లేదు, ఆర్టిస్ట్గా ఏం చేయాలని లేదు, కానీ సరదాగా జనాల్లో మనం ఏంటి అని ఒక ఐడెంటిటీ కోసం. అంతే అంతే. ఇప్పుడు అందరూ అదే కదా ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా. సో సూపర్ గా వచ్చారండి మీరైతే. జనాలు అదే మీ అందరూ ఆదరించడం వల్ల అండి. అవునండి, నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ. నేను చేసిన నందగోకుల్ గీతో చేసిన లడ్డూని చూసి మీరు ఇంప్రెస్ అయ్యి చేయాలనుకోవటం ఐఎమ్ సో హ్యాపీ అండి. నిజంగా లడ్డు చాలా బాగుందండి. అది ఒక హెల్దీలా అనిపించింది మాకు. మీ వీడియో చూసిన తర్వాత మేము కూడా చేసుకుని తిన్నాం, చాలా అద్భుతంగా ఉంది అది. సూపర్ సూపర్ అండి. యాక్చువల్గా మేము కూడా ఇంట్లో నందగోగుల్ గీయే వాడుతూ ఉంటామండి. అది వాళ్ళది చాలా క్వాలిటీ కానీ ప్యూరిటీ కానీ బాగా ఉంటుంది. అది నేను చేసేటప్పుడు కూడా అసలు ఎంత కమ్మటి స్మెల్, అసలు ఆ లడ్డు మూత ఓపెన్ చేసినప్పుడు మంచి అరోమా ఫ్లేవర్ వస్తుంది. మంచి అరోమా వచ్చింది. రవ్వ వేపేటప్పుడు అలానే వచ్చింది. లడ్డు చుట్టి తింటుంటే కూడా ఆహా ఎంత కమ్మగా ఉందో అసలు. చాలా చాలా బాగా వచ్చింది లడ్డు. ఈ నెయ్యితో చేసిన ఇంగ్రీడియంట్స్ దేనికైనా సరే నెయ్యి మెయిన్ ప్రధానం అండి. ఆ నెయ్యి బాగుంటేనే ఆ ఇంగ్రీడియంట్ రుచి, టేస్ట్ అన్నీ కూడా బాగుంటాయి. అలాంటి నెయ్యి కొనాలనుకున్న వాళ్ళు NG నెయ్యిని సెలెక్ట్ చేసుకోవచ్చు. సూపర్ అండి, సూపర్. ఇప్పుడు పెసరపప్పు రోస్ట్ అయిపోయింది, మంచి అరోమా వస్తుంది. సో ఇప్పుడు మనం ఇక్కడతో దీన్ని స్టవ్ ఆఫ్ చేయొచ్చు. నెయ్యి అనేది 6 నెలల పసిపిల్లల నుంచి 60 ఏళ్ళ పెద్దవాళ్ళ వరకు వాడేది స్వచ్ఛమైన నెయ్యి. అందులో అన్నిటికంటే క్వాలిటీగా ఉండేది మన నందగోకుల్ గీ. అందరూ తప్పకుండా వాడాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యాన్ని మనం కుక్కర్లోకి వేసుకొని దాంట్లో పాటు పెసరపప్పు కూడా దాంట్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఓకే, ఫస్ట్ రైస్ కుక్కర్లోకి వేసుకుంటున్నాను. సో దీంట్లోనే పెసరపప్పు కూడా వేసేస్తాను. అంతేనండి. ఇప్పుడు ఈ వేపుకున్న పెసరపప్పు కూడా దీంట్లో వేసేసుకుందాం. మనం 1 కప్పు రైస్ 1 కప్పు పెసరపప్పు తీసుకున్నాం కాబట్టి 4 కప్పులు వాటర్ వేయాలి టోటల్గా. ఓకే, ఒకసారి కలుపుకొని మనం కుక్కర్ ఆన్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం, కుక్కర్ మూత పెట్టుకుందాం, పొయ్యి మీద పెట్టుకుందాం. ఎన్ని విజిల్స్ అండి? ఒక 3 విజిల్స్ వేయిద్దాం చాలు. ఓకే, మళ్ళీ ఇది పాకంతో కూడా ఉడికిస్తాం కాబట్టి సరిపోతుంది. శివగారు మరి విజిల్స్ వచ్చేలోపు ఏం చేద్దాం? నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇంకా చాలా పని ఉంది కదండి, అవన్నీ చేసుకుంటూ ఉందాం. ముందు జీడిపప్పు, కిస్మిస్ వేయించుకుందాం. ఇవన్నీ నేతిలో వేయించుకోవచ్చు, పాకం పెట్టుకోవచ్చు, పంచదార, బెల్లం పాకం పెట్టుకుందాం. ఓకే, ఇది రెడీ అయ్యేటప్పటికి అవన్నీ రెడీ చేసుకుందాం. ఓకే. మరి మీరు చెప్పిన విజిల్స్ వచ్చేసాయి శివగారు. ఇంకా ఆపేద్దామండి అయితే ఇంకా. ఓకే, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఇవి వేపుతానన్నారు కదా నెయ్యిలో. స్టవ్ వెలిగించండి. ఓకే, ముందు సిమ్లో మీడియంలో పెట్టండి. ఇప్పుడు అసలైన ఇంగ్రీడియంట్ NG ఘీ. అసలు చాక్తో కూడా పని లేకుండా చేశారు. ఎంత క్వాలిటీగా నెయ్యి ఎక్కడైనా చూసారా మీరు? అది కూడా మీకు అందరికీ అందుబాటు ధరలోనే. ఇప్పుడు ఇదే నెయ్యిని 1 స్పూన్ వేసుకుందాం. 1 స్పూన్ ఏం సరిపోతుందండి, ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చు. అసలే మీరు నెయ్యి ప్రియుల్లా. నెయ్యి అంటే చాలా ఇష్టం నాకు. ఇప్పుడు మనం ఫస్ట్ జీడిపప్పు వేయించేసుకుందాం. ఏ రెసిపీకి అయినా సరే నెయ్యి జీడిపప్పు డెడ్లీ కాంబినేషన్ అండి. అంతేగా, అలా నెయ్యిలో వేయగానే ఎంత అరోమా వస్తుంది చూసారా? అవునండి. అసలు మార్కెట్లో సింపుల్గా మనం తెలుసుకోవాలి అంటే నెయ్యి హీట్ చేసి తెలిసిపోద్ది అది స్వచ్ఛమైన నెయ్యా కాదా అని. ఎంత మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు మేము ఇలా జీడిపప్పు వేయగానే ఎంత మంచి అరోమా వచ్చిందో అసలు. ఇప్పుడు మనం వేయించుకున్న జీడిపప్పును పక్కన పెట్టుకుని కిస్మిస్ని వేయించుకుందాం. మీరు చేసే రెసిపీలో నేను చేయబడుతున్నా ఏమనుకోకండి. ఏం పర్వాలేదండి, మీకు నేను నేర్పిస్తున్నట్టుంది. అదే అదే. కిస్మిస్ ఇలా బాల్స్ లాగా అయిపోవాలి, అప్పుడే మనం తీయాలి. ఇంకా లాస్ట్గా మనం ఎండు కొబ్బరి వేయించుకుందాం. మీరు రెగ్యులర్గా ప్రసాదాలకి ఇదే వండుతూ ఉంటారండి, చక్కెర పొంగలే? అవునండి, చిన్నప్పుడు మా అమ్మగారు బాగా ఉండేవారు ఇది. ఓకే, మా ఇంట్లో అందరికీ ఇదంటే చాలా ఇష్టం. రెగ్యులర్గా మీరు నెయ్యిని ఎలా యూజ్ చేస్తూ ఉంటారు? మా ఇంట్లో నూనె కంటే ఎక్కువ నెయ్యే వాడతామండి. మా ఇంట్లో నూనె 1 లీటర్ వచ్చి 2 నెలలు వస్తే, నెయ్యి వచ్చి నెలకు 1 లీటర్ 2 లీటర్లు అయిపోతూ ఉంటుంది. హెల్దీ ఫుడ్ తింటున్నారు చక్కగా. అంతేనండి. చాలా మందికి తెలియదండి, అందరూ అనుకుంటారు ఆయిల్స్ మంచిదని, కానీ నెయ్యి చాలా స్వచ్ఛమైంది, మన హెల్త్కి కూడా చాలా మంచిది. బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎండు కొబ్బరి వేగిపోయింది, తీసేస్తున్నాం. చాలా బాగా క్రిస్పీగా వేగినట్టున్నాయి.
కొంచెం రోస్ట్గా ఏదైతేనే బాగుంటుందండి. అవును, తింటుంటే పంటి కింద కూడా చాలా నెయ్యి ఫ్లేవర్ బాగా మనకి ఇదవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం జీడిపప్పు, కిస్మిస్, ఎండు కొబ్బరి 3 వేపుకొని పక్కన పెట్టుకుంటున్నామండి. ఓకే. ఇప్పుడు చక్కెర పొంగల్లోకి మనం పాకం పెట్టడం కోసం పంచదార, బెల్లం కలిపి వేపుకుందాం. ఓకే, ఒకేసారి 2 వేయాలి? వేసుకున్నా పర్వాలేదు. ఓకే. ఇప్పుడు పంచదార, బెల్లం బాండీలో వేసుకొని కొంచెం లైట్గా అలా వేపుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు పంచదార, బెల్లం ఇలా పాకంగా చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పాకంలోనే మనం యాలక్కాయలు తుంపుకొని వేసేసుకోవాలి. అప్పుడే ఈ యాలక్కాయల ఫ్లేవర్ అంతా కూడా ఈ పాకాన్ని పడుతుంది. ఇప్పుడు మనం పాకం రెడీ అయిపోయింది, ఆపేద్దాము. ఓకే. వావ్. ఇప్పుడు మనం ఉడికిన రైస్ని దీంట్లో వేసుకుంటున్నాం. రైస్ అంటే పెసరపప్పు రైస్. చాలా బాగా వచ్చిందండి. అలా కొంచెం మెత్తగానే ఉడకాలండి, అప్పుడు బాగుంటుంది. అంటే కొంతమందికి గట్టిగా ఇష్టం, కొంతమందికి మెత్తగా ఇష్టం. నాకు కొంచెం మెత్తగానే ఇష్టం, అందుకని ఇలా చేశాను. మీ ఫార్మాట్లో చేశారు అంతే. చేతి వాటం కూడా ఉంటుంది శివ గారు. ఇప్పుడు ఒక్కొక్కలాగా అదే సేమ్ రెసిపీ, సేమ్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి, చెయ్యి తీరంటారు చూసారా? అవునండి. మీ చేతితో వండితే అద్భుతంగా ఉంటుంది, అమోఘంగా ఉంటుంది అని చెప్తూ ఉంటారు. చూడాలి ఇప్పుడు మీ చేతితో తింటే ఎంత అద్భుతంగా ఉంటుంది. బాగుంటుంది, డౌట్ లేదు. ఇప్పుడు అన్నం, పెసరపప్పు, పాకం 3 కలిపేసుకున్నాం కదండి. పొయ్యి మీద సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేయించిన డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా కలిసేటట్టుగా తిప్పుకుందాం. మీరు ఏ దేవుడికి ఎక్కువ ప్రసాదాలు, నైవేద్యాలు పెడుతూ ఉంటారు? వినాయకుడికి. ఎందుకంటే మా ఇంట్లో వినాయక చవితి వచ్చినప్పుడే ఎక్కువ నైవేద్యాలన్నీ చేస్తూ ఉంటారు. ఓకే, అది కూడా నేతి వంటలు కాబట్టి. అందులో మాకు చిన్నప్పటి నుంచి వినాయక చవితి అంటేనే మాకు బాగా ఇష్టం. చిన్నపిల్లలకి అందరికీ సరదాగా ఉంటుంది. ఇష్టదైవం కూడా వినాయకుడేనండి? ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అండి. ఓకే, ఫ్యామిలీ, శివ ఫ్యామిలీ అంతా. ఓకే, అందుకే మీకు ఆ పేరు పెట్టారు. ఓ నైస్. చక్కగా కలర్ఫుల్ అయిపోద్దండి. ఇప్పుడు మనం పచ్చకర్పూరం వేసుకుందాం. ఓకే. అది కొంచెమే వేసుకుంటామండి, శాస్త్రానికి వేసుకోవాలని అంతే. అంటే జస్ట్ లైట్గా ఫ్లేవర్ వస్తుంది అంతేనండి. ఆల్మోస్ట్ అయిపోయినట్టుందండి. నెయ్యి వేయకుండా ఎలా అవుతుందండి? నాకు తెలుసండి, మీరు ఇంగ్రీడియంటే అది. ఎస్ ఎస్ కరెక్ట్. మన ఎన్జీగా మారిన నందగోకులు నెయ్యి వేయకుండా ఈ రెసిపీ ఫుల్ఫిల్ అవ్వదు. అవును, మన నైవేద్యానికి అతి ముఖ్యమైన ఉండాల్సింది నెయ్యే. చక్కెర పొంగులకి నెయ్యి మెయిన్ అండి. అవును, ఇది అంత బాగా పడితే అది అంత రుచి వస్తుంది. మన నైవేద్యాలలో కూడా ప్రతి దాంట్లో నెయ్యితోనే మనం వడ్డిస్తాం స్వామివారికి. మీరు గమనించారో? అందులో కూడా నెయ్యి దట్టంగా వేసుకుంటాం అనమాట. 4 స్పూన్ల నెయ్యి వేసారు. ఓకే, ఆ మాత్రం వేయాలండి. ఇప్పుడు చూస్తారు కదా మీ టేస్ట్ ఎలా ఉంటుందో. చూస్తుంటేనే అర్థమైపోతుంది. అది ఆ ఫ్లేవర్ కానివ్వండి, ఆ స్ట్రక్చర్ కానివ్వండి, అంత చాలా చాలా బాగుంది. నాకు తెలిసి ఆ నెయ్యి కూడా సరిపోవచ్చేమో, ఇంకా వేయాలి. చేద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. ఆహాహాహా, గుమగుమలాడిపోతుంది. మీకు నెయ్యి సువాసనే ఇక్కడ మొత్తం రూమ్ అంతా నిండిపోయింది. అవునండి, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని సర్వింగ్ డిష్లోకి తీయటమే ఆలస్యం, టేస్ట్ చేయటమే ఆలస్యం. మరి సర్వింగ్ డిష్ ఇచ్చేయమంటారా? లేదండి, కొంచెం నెయ్యి వేస్తాను. వెయ్యండి, మీకు ఎంత ఇష్టమో ఇక్కడే అర్థమైపోతుంది. ఇంకో 2 స్పూన్లు అంతే, ఇంకెక్కడ ఆపేస్తాను. మొత్తం శివగారే తినరు, మేము మా టీం అంతా తింటాము కాబట్టి ఎక్కువ నెయ్యి వేసారు అంతే. అది హెల్త్ కోసం కాదు. మీరు చిన్న కప్పుడు తింటే ఇంక ఈ పూట అంతా మీకు ఆకలేదండి. అదే అంటున్నాను, హెల్తీగా ఉంటుంది, డైట్ ఉంటుంది, చక్కగా ఎనర్జీ వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. నెయ్యి వల్ల ఇమ్యూనిటీ పెరిగిద్ది. నోట్ దిస్ పాయింట్. ఇప్పుడంటే మనకి టిఫిన్లు, భోజనాలు అన్నీ ఉన్నాయి, కానీ పూర్వం ఏంటంటే మడిగా వండుకుని అది ఒకటే తినేవారం. కానీ టిఫిన్ లేదు, భోజనం లేదు. పూజ చేసుకోవడం, దేవుడికి నైవేద్యం పెట్టడం, శుభ్రంగా నెయ్యితో దట్టించిన ఈ ప్రసాదాన్ని తింటాం. అందుకే వాళ్ళు ఆరోగ్యంగా హెల్తీగా ఉండేవారు. మీ అమ్మగారు అప్పటి నుంచి వాడుతున్నారని చెప్పారు. మాది చిన్నప్పుడు అంతా మాది కిరాణా షాపేనండి, మా ఫాదర్ది వారిది. మాకు ఇంట్లో ఎప్పుడు నెయ్యి అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు నెయ్యితోనే చేసుకుని తినేసేవాళ్ళం. ఓకే,
55 ఇయర్స్ నుంచి ఉన్నాయి నందగోకులకి. మీ ఫ్యామిలీ వాడుతూనే ఉన్నారు తరతరాలుగా. మా చిన్నప్పుడు మా కిరాణా కొట్లో అవి ఇన్ని అట్టపెట్లు అమ్మేమో మాకే తెలియదు. ఓ సూపర్. ఇప్పుడు తరానికి అంతా కూడా ఇది ఎన్జీ గీ కింద పరిచయం, కానీ మా అందరికీ మాత్రం నందగోకుల్ గీ కిందే పరిచయం. అవునండి, అవును. అందుకే జనాలకి తెలియడం కోసమే నేమ్ మారింది, ఇప్పుడు మనం మార్చామని చెప్పడం కోసమే ఈ కాంపిటీషన్ పెట్టారు. మన కిరణ్ గారు వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా జనాలకి రీచ్ అవ్వాలి త్వరగా, ఇంకా జనాలు ఇది వాడి హెల్దీగా ఉండాలి, మంచి స్వచ్ఛమైన నెయ్యి అనే ఒక కాంపిటీషన్ పెట్టారనమాట. ఇది నిన్న మొన్న పుట్టుకొచ్చిన బ్రాండ్ కాదండి, 5 తరాల నుంచి ఉన్న బ్రాండ్ ఇది. అవునండి, సూపర్. ఓకే, ఇప్పుడు చక్కెర పొంగల్ మొత్తం రెడీ అయిపోయింది. ఇంకా మనం స్టవ్ ఆపేసి గిన్నెలోకి తీసేసుకోవచ్చు. ఎప్పుడు పెడతారా అని ఎదురు చూస్తున్నా నేను. ఇప్పుడు మనం చక్కెర పొంగల్ని ఈ బౌల్లోకి తీసుకుందాం. శివగారు ఇంత లేటా? రెడీ చేశారు, ముందు పెట్టి ఊరిస్తున్నారు, త్వరగా పెట్టి రండి, ఇంకా ఆలస్యం ఎందుకు మేడం. వేడి వేడి చక్కెర పొంగలి, మా చేతి వంట రుచి చూసి ఎలా ఉందో చెప్పండి. అరోమా ఏమో అదిరిపోయింది, ఇంకా టేస్టే చూడాలి, ఇంకెందుకు ఆలస్యం. ఏంటండి ఇంత అద్భుతంగా చేశారు. గుళ్ళో ప్రసాదం లానే ఉంది, స్వామివారి పెట్టే ప్రసాదం ఉంటుంది చూసారా, అలానే ఉంది. చాలా చాలా టేస్టీగా ఉంది, బ్యాలెన్స్గా ఉంది. షుగర్ అయితే అసలు ఎక్కువ లేదు తక్కువ లేదు, మనం తినేటట్టుగా స్వామివారికి ఇష్టమైనట్టుగా చేశారు. శివగారు మీరు నమ్మరు, నేను చేసిన లడ్డు ఎంత టేస్టీగా ఎంత ఫేమస్ అయిందో, మీ దాకా వచ్చిందో, ఇది కూడా అంత టేస్ట్గా ఉందండి. చాలా చాలా బాగుంది, అసలు నాకైతే బాగా నచ్చింది. చక్కెర పొంగలి స్వీట్ అనేది కొంచెం తక్కువగా తింటాను, పంతులు గుళ్ళల్లో అయితే వాళ్ళే చేస్తూ ఉంటారు జనరల్గా, మనమైతే అంటే ఇంట్లో ఏదో చేస్తాము. అంత అద్భుతంగా చేశారు, నాకైతే చాలా బాగా నచ్చింది. మరి ఎంత మంచి టేస్ట్ ఉన్నది మన కిరణ్ గారికి కూడా టేస్ట్ చూపించాలి. తప్పకుండా కిరణ్ గారిని ఇన్వైట్ చేద్దాం. కిరణ్ గారు రండి. కిరణ్ గారు ఎంత అద్భుతంగా చేశారు. మీరు నా లడ్డు రెసిపీ చూసి మీరు ఎంత ఇంప్రెస్ అయ్యారో, ఆయన ఎంత ఇంప్రెస్ అయ్యారు, అంత అద్భుతంగా చేశారు. మీరైతే వదిలిపెట్టరు, చూడండి ఒకసారి టేస్ట్. చేస్తున్నప్పుడు ఇప్పుడు టేస్ట్ చేద్దాం ఆ అరోమా మా గీ ఫ్లేవర్ మేము తయారు చేసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో, ఇక్కడ చూస్తుంటే డబుల్ హ్యాపీనెస్ వచ్చిందండి. నిజంగా అండి, సూపర్ గా ఉంది. మా క్యాప్షన్ ఉంటుందండి, నందగోకుల్ క్యాప్షన్, నాణ్యతలో రుచిలో అద్భుత అని. ఇది డబల్ అద్భుత అనమాట. థ్యాంక్ యూ చాలా బాగుందండి, నాకు బాగా నచ్చింది. మీరు ప్రొఫెషనల్ కుక్ అయిపోవచ్చేమోనండి. ఆయన ఇంట్లో సరదాగా చేసినా కానివ్వండి, చాలా అద్భుతంగా చేశారు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. ఇది మా స్టైల్ సరదాగా చూపిద్దామని, కానీ చాలా ఇంప్రెస్ అయ్యానండి, బాగా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దీంట్లో అన్ని అంటే ఏమేమి వేయాలో, ఎంతెంత వేయాలో క్వాంటిటీస్ కూడా మీరు అలా చూసి అలా వేసినా కానీ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాయి. చక్కెర పొంగల్లో ఉన్న స్పెషల్ అదండి, ఎలా చేసినా అది బాగా వస్తుంది. ఇంకొకటి చెప్తే వింటారా, దీనికి డబల్ నెయ్యి వేశారు, ఎక్కువ వేశారు నెయ్యి, కొంచెం యాడ్ చేసినా బాగుంటుందేమో అనిపిస్తుంది. కానీ చాలా బాగుంది అసలు. అంటే ఎవరైనా ఆడియన్స్ తయారు చేసుకొని తిన్నా చక్కెర పొంగలికి ఎంత నెయ్యి ఎక్కువ వేస్తే అంత రుచిగా తయారవుతూ ఉంటుంది. అది టేస్టే అది కదా. మనం ఏదో పంచదార బెల్లం అనుకున్నాం, కాదు. చక్కెర పొంగలికి మెయిన్ ఇంగ్రీడియంట్ నెయ్యి. అవును, నెయ్యి లేకపోతే అసలు చక్కెర పొంగలే లేదు. సో సూపర్ అండి. మొత్తం మీకే తీసుకోండి. అయ్యో మీరు టేస్ట్ చూడరా, మీరు కూడా టేస్ట్ చూడాలి కదా. శివగారు మా ఇద్దరికి చేసి టేస్ట్ ఎలా ఉందో చూడమన్నారు, మరి మీరు చేసిన వంట మరి మీరు కూడా తినకపోతే చూడాలి మరి ఎలా ఉందో. సో మీకు టేస్ట్ చేసి చెప్పండి ఆడియన్స్కి. బాగుందండి, సూపర్ వచ్చింది. మీ అందరూ అదృష్టవంతులు. రియల్ అండి, నిజంగా అదృష్టం కాదు కానీ నిజంగా అదృష్టం, అద్భుతంగా తిన్నాం, చాలా బాగుంది. ఉద్దేశంతో అదృష్టం అన్నారా కానీ మేము మాత్రం నిజంగా అదృష్టంగానే ఫీల్ అవుతున్నాం. చాలా బాగుందండి రెసిపీ, దాంట్లో కావాల్సిన చెప్పాను కదా బ్యాలెన్సింగ్ గా వచ్చాయి. ఎక్కువ తినొచ్చు, ఎంత తిన్నా మనకి తినాలనిపించాలి. అవును, నెయ్యి కూడా చూసారు ఇలా తింటుంటే మనకి ఫస్ట్ ఫ్లేవర్ నెయ్యే వెళ్తుంది. నాకు ఇంకా నెయ్యి వేయాలనిపించింది. ఓకే, మీ వరకు వేసుకోండి కొంచెం. చేస్తున్నప్పుడే వేయాలి కరెక్ట్గా. ఓకే 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 అండి, థ్యాంక్ యూ శివగారు. ఐఎమ్ సో హ్యాపీ. ప్రోగ్రామ్కి నన్ను పిలిచి నాతో పాటు మీరు కూడా షో చేయటం అనేది నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇక్కడికి వచ్చినందుకు ఒక గిఫ్ట్ అయితే ఉంది మనకి. సో నాకు ఒక గిఫ్ట్ వచ్చింది, మరి మీరు కూడా మన అనుగారికి గిఫ్ట్ ఇవ్వాలి కాబట్టి మా నందగోకుల్ తరపు నుంచి మీకు ఒక మంచి గిఫ్ట్ హ్యాంపర్. ఈ కాంటెస్ట్లో వచ్చే ప్రతి ఒక్కరికి మనం గిఫ్ట్లు ఇస్తున్నారు మన కిరణ్ గారు. సో అలాగే మీకు కూడా మీ ఫ్యామిలీకి మీ వైఫ్కి ఇది గిఫ్ట్గా ఇవ్వండి. అదేదో తనకే డైరెక్ట్గా ఇవ్వండి, తన్నే పిలుస్తాను. ఓ షూర్ అండి, తప్పకుండా. అను
హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు అవర్ షో. మీకోసం చిన్న సర్ప్రైజ్ గిఫ్ట్. వావ్, సో నైస్. శ్రావణ మాస కానుక. ఎస్ అండి, కిరణ్ గారు అలా పెట్టారు ఈ కాన్సెప్ట్ ఎంత జనాలకి రీచ్ అవ్వాలి అని. పుట్టింటి ఆడపడుచులాగా శ్రావణ మాసానికి నాకు కానుక వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. చీర ఆడపిల్లకి ఇంతకన్నా ఏం కావాలండి, పసుపు కుంకుమ చీర కన్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా షోకి వచ్చినందుకు. మన శివ గారు మరో రెసిపీ కూడా చేస్తామన్నారు, బంపర్ ఆఫర్ ఇచ్చారు మాకు. మరి ఆ నెక్స్ట్ రెసిపీ అంటే చూసేద్దాం. ఓకే. We are waiting.